Daily. Taste the Daily. ఇలా అందశ్రీ సహజ కవి. అందశ్రీ ఒక ప్రకృతి కవి, అంటే ఈ సమాజాన్ని చదివిన కవి. సమాజంతో మమేకమై, ప్రకృతితోని మమేకమై అనేక అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి అందశ్రీ అన్న 35 సంవత్సరాల జర్నీ మా ఇద్దరిని. 35 సంవత్సరాల నుంచి మేమిద్దరం కలిసి ఒక్కతాట తిని పడుకొని ఎన్నో పాటలు, అన్న రాసినటువంటి పాటలు ఎన్నో పాటల్ని నేను ఆల్రెడీ ఫేర్ చేయడం జరిగింది. ఇలా మానవుడి యొక్క విధానాన్ని అద్భుతమైనటువంటి పాట రాశాడు, మనిషి యొక్క విధానాన్ని రాశాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడో యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఈ పాట రాసినప్పుడు నేను ఫేర్ చేసిన, తను చెప్తా ఉంటే. అంటే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరం కలిసి తిరిగినాం. మా సుమిత్రా మేడం దగ్గరికి ఎన్నిసార్లు పోయినాం. బాసరకు ప్రతి డిసెంబర్ 31 తారీఖు నాడు ఇద్దరం కలిసి పోయేది. అంటే అంత అద్భుతమైనటువంటి కవి ఇంత తొందరగా పోతారని నేనైతే ఊహించలేదు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమంలో ఇలా నిప్పులు జరిగే తుపాకీ రవ్వల ఏమన్నాడు అసలు, నిప్పులు జరిగే తుపాకీ రవ్వల గుప్పెట వట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం, పిడుగులు పడ్డావో మడమలు తిప్పం, సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుతాము, జై బోలో తెలంగాణ. అంటే అంటే వాస్తవానికి ఒక విప్లవ కవి ఉన్నాడు తన లోపల, ఒక సహజ కవి ఉన్నాడు, అంటే ఒక ప్రకృతి కవి ఉన్నాడు. ఆయన ఆశయం వాస్తవానికి ఎన్నో దేశాలు, ఎన్నో ఆ నదుల్ని అనుసంధానం చేసుకొని దాని పాట రాసి రిలీజ్ చేయాలా, ఖచ్చితంగా ఈ సమాజానికి అందించాలనేటటువంటి ఆలోచనతోని ప్రయత్నం చేసిండు. నిజంగా మనందరికి కూడా దూరం కావడం నిజంగా చాలా బాధాకరం. ఎన్నో పాటలు నాకు 1993లో మేమిద్దరం కాలినడకన నడిచినటువంటి చరిత్ర ఉన్నది. మేమిద్దరం 5 రూపాయల బస్ ఛార్జ్ తిరిగినటువంటి చరిత్ర ఉన్నది. వాస్తవానికి ఒక టిఫిన్ చేసి బతికినటువంటి చరిత్ర ఉన్నది. ఇదంతా నిజంగా అందశ్రీ అన్న కోసం నాకు తెలిసినంత, నేను జర్నీ చేసినంత, కొన్ని వేల కిలోమీటర్లు ఇద్దరం కలిసి జర్నీ చేసినటువంటి సందర్భం అసలు నిజంగా చాలా చాలా బాధాకరం. గుండె బరువెక్కుతుంది. వాస్తవానికి ప్రతి పాట కూడా, ప్రతి విషయం నాకు చెప్పేవాడు. వాస్తవానికి ప్రతి పాట నాకు వినిపించేవాడు. నిజంగా నాకు ఒక 6 పాటలే సంగీతం చేసే అదృష్టం కలిగింది. ఒక సంగీత దర్శకుడిగా ఒక 6 పాటలు మాత్రమే నేను అన్న పాటలు చేయడం జరిగింది. నిజంగా ఒక డివోషనల్ బాలుగారితో వాడియాలా, ఖచ్చితంగా ఒక సాయిబాబా పాటను బాలుగారితో వాడియాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించినటువంటి ఆ చరిత్ర ఉన్నది. వాస్తవానికి 4 సంగీత దర్శకులు, నేను ఒక సంగీత దర్శకుని, ఒక కీరవాణి గారు, ఒక కోటి గారు, ఒక వందే మాతరం గారు, నేనే ఆయన పాటలు చేశాం. వాస్తవానికి మరి అలాంటి అదృష్టం నాకు కలిగింది, కానీ నిజంగా దూరం కావడం అనేటటువంటిది చాలా బాధాకరం. నిజంగా ముఖ్యమంత్రి అది ఏ టైంలో కానీ నిజంగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలపాలా. ఈ విషయంలో మనం రాజకీయం పక్కకు పెడితే వాస్తవానికి ఆయన ఏదైతే జై జై హే తెలంగాణ ఆయన కుమిలిపోయినటువంటి విధానం నాకు తెలుసు.
జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటటువంటిది ఇవాళ ఆల్రెడీ యావత్తు తెలంగాణ ప్రజానీకానికి అద్భుతమైనటువంటి ఆ పాటను అందించినటువంటి చరిత్ర ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కవి అందశ్రీ గారికి ఉన్నది. అయితే అందశ్రీ గారికి గతంలో కొంత ఇబ్బంది పడ్డా ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని కనీసం ప్రజలకు అందించడం, ప్రజలకు దగ్గర చేయడం అనేటటువంటి నిజంగా అది అదృష్టమే. వాస్తవానికి అన్న తపన ఆ లోపల ఉన్నటువంటి బాధ నాకు తప్ప ఎవరికి తెలియదు. వాస్తవానికి ఆయన నాతోనే ఎక్కువ పంచుకునేది, అసలు ఎవరితోనే పంచుకునేది. ఎందుకంటే చిన్నగా అవుతామేమో అనేటటువంటి ఆలోచనతో ఆయన పంచుకునేటటువంటి వాడు కాదు. కానీ ఏదేమైనప్పటికీ ఇలా ఆయనను ఆ పాట మాత్రం నిజంగా ప్రజల్లోకి పోవాలా, ఆయన ఆశయాన్ని నెరవేర్చాలా, తప్పకుండా నెరవేర్స్తామని చెప్పేసి అందరి కళాకారులకు కూడా తెలియజేస్తూ, మరి నిజంగా అందశ్రీ జోహార్ అందశ్రీ అని చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు. నిజంగా అందశ్రీకి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి